వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం లైట్ టాపిక్ చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ 2 పార్ట్స్ కింద చెప్పుకున్నాం. యాక్చువల్గా ఈ యొక్క లైట్ టాపిక్ని చాలా ఇంకా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే, మీకు పెద్దగా మీ మైండ్కి స్ట్రెస్ లేకుండా, మీ మైండ్కి ఒత్తిడి లేకుండా, అసలు మీకు ఎంత ఈజీగా రీచ్ అవ్వగలిగితే అంత ఈజీగా ఇవ్వడానికి నేను ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా నేను లైట్ ఏం డెప్త్గా చెప్పలేదు, ఓకేనా? ఎందుకు చెప్పలేదు అంటే, యూట్యూబ్లో చెప్పడం అసలు ఇలా చెప్పడం ఎవరు చెప్పరు, ఎందుకంటే పిల్లలకి ఫేవర్గా ఎవరు ఉండలేరు, ఓకేనా? సో మనం ఏంటంటే ఎగ్జామ్స్కి ఇప్పుడు గ్రూప్ డి ఇదే కదా, అందరికీ ఫైనల్ ఇదే. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు కదా, జాబ్ క్యాలెండర్ అంత బాగుంది. సో ఇప్పుడు దీని మీదే అందరూ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ కూడా నావి ఉంటాయి. ఈ ఒక 150 to 200 అవర్స్ తీసుకొని మొత్తం యూపీఎస్సీ లెవెల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. 200 అవర్స్ దగ్గర తీసుకొని మొత్తం, ఓకేనా? అది వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మొన్న ఏం చెప్పుకున్నాం మనం? మన క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే థియరీ చెప్పుకున్నాం. ఒక 8 కేసెస్ థియరీ చెప్పుకున్నాం. నిన్నేం చెప్పుకున్నాం? సైన్ కన్వర్షన్ చెప్పుకున్నాం, అవునా? ప్లస్ ఎలా మార్చాలి, మైనస్ ఎలా మార్చాలి. నాకు తెలిసినంత వరకు ఎవ్వరు మీకు మైనస్ ఎలా పెట్టాలి, ప్లస్ ఎలా పెట్టాలని చెప్పే ఉండరు, ఓకేనా? మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నారు, ఓకేనా? మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఏంటంటే అది ఎంకరేజింగ్గా ఉంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. మీకు కూడా ఆ విషయం తెలుసు కదా, జస్ట్ ఎంకరేజింగ్ పర్పస్ కోసమే కామెంట్ చేయమంటున్నాను, నచ్చితే, ఓకేనా? సో ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనం నేను థియరీ చెప్పుకున్నాం కదా, ఆ థియరీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లమ్స్ నిదానంగా వెళ్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏమైనా తీసుకుందాం, ఓకేనా? వాట్ ఈస్ ద సబ్స్టాన్స్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్? కాంతి గురిందా ఈ కింది వాటిలో దేని గురిందా ప్రయాణిస్తుంది అంటున్నారు. ఏంటిది? ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు లైట్ అనే డెఫినేషన్ గురించి చెప్పాను, లైట్ ఈజ్ ఏ ఎనర్జీ అని, ఓకేనా? ఆ తర్వాత లైట్ మీడియంస్ గురించి చెప్పాను, యానకాలు. ఆ యానకాలలో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆల్రెడీ చూసుంటే మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా? ఏంటిది ఇక్కడ ఆన్సర్? ట్రాన్స్పరెంట్, పారదర్శక పదార్థాలు. ఏంటి సార్? జస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం బేసిక్స్ ఇచ్చేసాను. నేను బిట్స్ ఏమైతే చెప్పాలి అనుకుంటానో వాటి బేసిక్స్ మీకు కావాలని ముందే ఇస్తాను. ఎందుకంటే మీకు అలా అలవాటు చేసామనుకోండి, ఫ్యూచర్లో ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు చేయగలిగారు. ఈ థియరీ మనం ఆల్రెడీ చూసేసాం, ఈ థియరీని ఆల్రెడీ మనం ఒకసారి చేసేసాం అనే కాన్ఫిడెంట్ మీకు వస్తే ఎగ్జామ్లో ఇలా బిట్ ఇచ్చినా కూడా చేయగలం, చాలా చాలా ఈజీగా. అంటే మీ బ్రెయిన్ ఇంత పెద్దగా అయిపోకుండా నార్మల్గా మీరు చేయగలుగుతారు అనమాట, ఓకేనా? సో చూడండి, ఈ పారదర్శక పదార్థాలు నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎగ్జాంపుల్స్ ఏంటివి? వీటి ఎగ్జాంపుల్స్ ఎయిర్, గాలి నుంచి ఈ యొక్క లైట్ ఫ్రీగానే మూవ్ అవుతుంది కదా, ఫ్రీగానే అవుతుంది. అసలు ఈ పారదర్శక పదార్థాలు ఏంటంటే, లైట్ అనేది వీటి గుండా చాలా సులువుగా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతాయి అనమాట, ఎటువంటి ఆటంకము లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటిది? లైట్, గ్లాస్, ఇట్లా అనమాట. ఇదేంటిది? ట్రాన్స్లూకెంట్ ఏంటంటే అపారదర్శక పదార్థాలు. అంటే ఏంటిది అంటే, లైట్ తనగుండా ఫ్రీగా మూవ్ అవ్వనివ్వదు, అంటే పార్షియల్గా మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పేపర్ ఇలా, వైట్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ ఇలా పట్టుకోండి, లైట్ ఇట్లా వేయండి, లైట్ ఇట్లా వేస్తే పేపర్ మీద లైట్ పడిద్ది, అవతలకి లైట్ వెళ్ళదా, పేపర్కి అవతలకి లైట్ వెళ్ళదా, వెళ్తుంది, కానీ అంత ఫ్రీగా వెళ్ళదు. అంటే పార్షియల్గా మాత్రం వెళ్తుంది, అంటే సగం మాత్రం వెళ్తుంది, నార్మల్ లాంగ్వేజ్ చెప్తే, ఓకేనా? సో ఇది దీని గురించి. ఒపెక్ అంటే ఏంటి? అసలు లైట్ అనేది ఆ వస్తువుల నుంచి అసలు వెళ్ళనివ్వదు. ఒక వస్తువు నుంచి లైట్ అసలు వెళ్ళనివ్వలేదు అంటే దాన్ని ఒపెక్ అంటారు, ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్? వుడ్డే కాదు, హ్యూమన్ బీయింగ్ కూడా. ఏది మన నుంచి లైట్ వేస్తే మనకి వెనక్కి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. సో మనం కూడా, మన ప్రతిబింబం వెనక్కి పడుతుంది, అది కాదు నేను చెప్పేది. లైట్ అనేది ఇప్పుడు ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుందా, బయటికి ఇట్లా వస్తుందా, ఏదో బుల్లెట్ లాగా కాదు కదా. సో ఇలాంటి పదార్థాలని ఒపెక్ అంటారు. మరి ఇదేంటి? విట్రస్. దీన్ని వెర్టియస్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ విట్రస్ అని ఇచ్చారు కానీ వర్టియస్ అని కూడా అంటారు. ఇవేంటిది అంటే, అసలు మీరు చూడంగానే అసలు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి. ఎందుకంటే ఈ వెట్రియస్ అనేది ఎక్కడ వచ్చింది అంటే హ్యూమన్ ఐలో వచ్చింది. హ్యూమన్ ఐ, ఓకేనా? హ్యూమన్ ఐలో మామూలు చూడండి, హ్యూమన్ ఐ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉండిద్దా హ్యూమన్ ఐ, ఓకేనా? ఏదో చేపలాగా ఉందా? సో చూద్దాం, ఓకే. ఇదేంటిది? లెన్స్. ఇదేంటిది? కార్నియా. ఇదేంటిది? పుపిల్ ఇలా ఉంటుంది కదా. సో ఈ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారంటే విట్రస్. దేనికి సార్ ఈ విట్రస్ అనేది పనిచేస్తుంది? అంటే ఈ యొక్క కంటికి
ఏంటిది న్యూట్రిషన్ ఇవ్వడానికి, కంటికి న్యూట్రిషన్ సరఫరాకి. అంతేకాదు ఈ యొక్క ప్రొటెక్షన్, ఈ కంటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ విట్రస్ అంటే ఖాళీ ప్రదేశం, ఈ ఖాళీ ప్రదేశంలోనే ఒక లిక్విడ్లా ఉండిద్ది అనమాట ఇది. ఓకేనా, ఈ లిక్విడ్ దేనికి అంటే దీని యొక్క న్యూట్రస్ కోసం, ఓకేనా, న్యూట్రిషన్ కోసం. ఓకేనా, అలాగే ఈ యొక్క సెల్స్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ కోసం. అలాగే ఇక్కడే వచ్చేసిందిగా చెప్తున్నా చూడండి, ఇక్కడ కూడా ఒక ఖాళీ ప్రదేశం ఉండిద్ది. ఇదేంటంటే కార్నియాకి పుప్పిల్కి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశం. దాన్ని యాక్వస్ హ్యూమరస్ అంటారు అనమాట. ఓకేనా, దీన్ని విట్రస్ హ్యూమరస్ అంటారు, దీన్ని యాక్వస్. ఇవన్నీ కూడా ఇక్కడ నేను చెప్పను. ఓకేనా, జస్ట్ వినండి, ఇక్కడ ఏదో వచ్చిందిగా చెప్పేశాను. ఇవన్నీ మళ్ళీ ఆన్లైన్లో చాలామంది కింద కూడా కామెంట్ చేస్తున్నారు, మీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే చెప్పండి సార్ అని. ఖచ్చితంగా చెప్తున్నాను. అప్ టు యూపీఎస్సి లెవెల్ అంటే సివిల్స్ ప్రిలిమ్స్ వరకు ఏమైతే ఇన్ఫర్మేషన్ మీకు కావాలో ఆ మొత్తం నేను ఇచ్చేస్తాను. కాకపోతే అది ఆన్లైన్ క్లాసెస్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేస్తాము. ఏంటి సార్ ఇది, ఎందుకని అంటే చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామ్స్ ఇప్పుడు రాసే వాళ్ళు ఉన్నారో నెక్స్ట్, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా స్టేట్ లెవెలే కాకుండా సెంట్రల్ లెవెల్ ఏ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో, అసలు ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క సిలబస్ మీరు చూస్తే యూపీఎస్సీ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ సిలబస్ అది. అదేంటి సార్ అంటే ఆ లెవెల్లో కావాలనే ఇస్తున్నారు. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీకు ఎలాగో తెలుగు మీడియం వాళ్ళకి ఎన్సీఆర్టీస్ చదవరు, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అయినా సరే ఎన్సీఆర్టీస్ తీసుకున్నాము తీసుకుంటే మీరు 10th క్లాస్ వరకు మాత్రమే చదువుతారు. నాకు తెలిసి ఆ విషయం. ఎవరు 11th క్లాస్ 12th క్లాస్ చదవరు. కానీ 11th క్లాస్ 12th క్లాస్ మీదే కొన్ని అంటే హాఫ్ బిట్స్, సగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్లో 30 మార్క్స్ అడుగుతారు, మ్యాక్సిమం 15 మార్క్స్ ఇందులో నుంచి అడిగారు 11th క్లాస్ 12th క్లాస్ నుంచే. ఎస్ఐకి 40 మార్క్స్ వరకు అడుగుతారు. ఇవి కూడా అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా సరే మళ్ళీ సగం మార్క్స్ ఇందులోనే అడిగారు. కానీ 11th క్లాస్ 12th క్లాస్ మీరు ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, అవి యాప్లో అవైలబిలిటీగా ఉంటుంది త్వరలోనే. ఓకేనా, సో విట్రస్ అంటే తెలుసుగా, ఇదేంటిదంటే ఎక్కడ వస్తుంది ఈ విట్రస్ అనేది, హ్యూమన్ ఐలో వస్తుంది. ఐలో మొత్తం చాలా, మీరు హ్యూమన్ ఐ గురించి చాలా నేర్చుకోవాల్సింది ఉందమ్మా, చాలా నేర్చుకోవాల్సింది హ్యూమన్. మీకు అసలు ఎవ్వరు కూడా హ్యూమన్ ఐ గురించి చెప్పరు, ఎన్నో రకాల బిట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అంత కన్ఫ్యూజనే. కార్నియా ఏంటి, రెటినా ఏంటి, ఈ యొక్క ఆప్టికల్ నర్వ్ ఏంటి, అసలు ఇక్కడ ఆప్టికల్ ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని ఏమంటారు, అసలు దాని యొక్క యూజ్ ఏంటి, ఇక్కడ 2 ముద్దల్లాగా ఉంటాయి, ఈ యొక్క మాంసపు ముద్దల్లా ఉంటాయి, వాటి పని ఏంటి, అసలు ఈ యొక్క లెన్స్ అనేవి ఎందుకు ఇలా కాంట్రాక్ట్ అవుతాయి, ఇలా ఎందుకు ఎక్స్పాండ్ అవుతాయి, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ చెప్పుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఏదో ఒక పాయింట్ వచ్చింది, దాన్ని పట్టుకుని ఇలా వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇక్కడ ఇదేం అవసరం లేదు. మీకు ఇక్కడ అవసరం ఏంటిది అంటే, ఇక్కడ అవసరం ఏముంది అంటే చూడండి, ట్రాన్స్పరెంట్ పారదర్శక పదార్థాలు. అంటే ఒక కాంతి అనేది ఏ వస్తువుల నుంచి అయితే ఫ్రీగా చాలా సులభంగా అలా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో ఆ యొక్క పదార్థాలనే ఏమంటారు, పారదర్శక పదార్థాలు అంటారు. ఇంతవరకు ఇక్కడ అవసరం. ఓకేనా, నెక్స్ట్ టు గెట్ ది రియల్ రిఫ్లెక్షన్ అంటే నిజమైన ప్రతిబింబాలని పొందడానికి. అలాగే చెప్పుకున్నాం, రియల్ అంటే ఏంటి, నిజమైన ప్రతిబింబాలు. an object is placed at a distance of 30 centimeters from a concave mirror with a focal length of 20 centimeters. What will be the distance of the image from the mirror? ఏమంటున్నారో చూద్దాం. నిజమైన ప్రతిబింబం పొందడానికి ఒక వస్తువు పుటాకార దర్పణం నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో 20 సెంటీమీటర్ల ఫోకల్ లెంగ్త్తో ఉంచబడింది. ఓకే, అయితే ఈ యొక్క దర్పణం నుంచి ఆ యొక్క ప్రతిబింబం ఎంత దూరంలో ఉంటుంది, చూడండి. అర్థం అవ్వకపోయినా పర్లేదు, అదే కదా నేను చెప్తున్నాను. నేను మీకు ఏం చెప్పాను, చలన సమీకరణాలు చెప్పినప్పుడు ఏం చెప్పాను, మీకు అర్థమైపోయినా పర్లేదు, అర్థం అవ్వకపోయినా కూడా ఆన్సర్ తెప్పించవచ్చు. కాకపోతే నేను చెప్పిన బేసిక్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైట్ వీడియో చూడాలి, ఆ తర్వాత లైట్ సెకండ్ పార్ట్ చూడాలి, ఆ తర్వాత ఈ పార్ట్ చూడండి, అప్పుడు మాత్రమే అర్థమైంది. అయినా అర్థం అవ్వలేదా, సో ఉన్న బేసిక్స్ నుంచి ఎలా మనం తీసుకురావాలో చూద్దాం. ఏమి ఇచ్చారో రాసుకొని చాలు, ఆటోమేటిక్గా వచ్చింది. ఓకేనా, ఏమిచ్చారు, టు గెట్ ఏ రియల్ రిఫ్లెక్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. ఒక వస్తువుని 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. సరే, ఒక వస్తువుని 30 సెంటీమీటర్ల దూరంలో ఇచ్చారు అంటే ఏంటిది, యువ్ ఇచ్చారు. యువ్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వస్తువు యొక్క దూరం ఎంత ఇచ్చారు, 30 సెంటీమీటర్లు. మైనస్ ప్లస్ తర్వాత సంగతి. నెక్స్ట్ ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ అంట, ఇది ఇంపార్టెంట్. మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అనేది ఇది ఇంపార్టెంట్. ఓకేనా, విత్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 సెంటీమీటర్. ఎఫ్ ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇచ్చారు.
వాట్ విల్ బి ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత, ఆ యొక్క చిత్రం అంటే ఏంటిదంటే ప్రతిబింబం యొక్క దూరం, ప్రతిబింబాన్ని ఏమంటారు, వి అంటారు. ఈ వి ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఇదేంటిది కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ రాస్తాం చూడండి, ఇదేంటిది కాన్కేవ్ ఇలాగే ఉంటుంది కదా, ఇక్కడ ఫోకల్ లెంత్ ఉంటుంది, ఫోకల్ లెంత్ ఉంటుంది, ఇది ఫోకల్ లెంత్, ఇది ఫోకస్, ఇది పోల్, మీ అన్ని తెలుసు కదా, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా, ఇక్కడ ఫోకల్ లెంత్ అద్దానికి ముందుందా వెనకుందా, ముందుంది కాబట్టి మైనస్ తీసుకోండి. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని అద్దం ముందే పెడతాం కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మిర్రర్ ఫార్ములా ఏంటిది, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, 1/v ప్లస్ 1/u అప్లై చేయండి. ఏం కావాలి, 1/v కావాలి కదా, 1/v కావాలంటే దీన్ని తీసుకొచ్చేయండి. 1/f మైనస్ 1/u, 1/f మైనస్ 1/u. ఓకేనా, ఇప్పుడు చూడండి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f ఎంత, -20. మైనస్లో మర్చిపోమాకండి, మైనస్. ఓకే మైనస్, ఓకే ఇది మైనస్ కదా, సారీ మైనస్ 1/u ఎంత, -30. సో మైనస్ మర్చిపోకూడదు. ఓకేనా, 20కి 60కి ఎల్సిఎం ఎంత, 60. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 20కి 30కి ఎల్సిఎం 60. ఓకే 60 డివైడెడ్ బై 20 ఎన్నిసార్లు పోయిద్ది, 3 టైమ్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ ఏంటిది 30 అంటే 2 టైమ్స్ పోయిద్ది, అంటే 2. అంటే ఎంత మిగిలింది, 1/60 ఉందా. ఓకే 1/60 మైనస్ 1/60 ఎంత వచ్చింది ఆన్సరు, -60 సెంటీమీటర్స్. అంటే v ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్, v ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైంది, 60 సెంటీమీటర్స్. అదేంటి సార్ -60 వచ్చింది కదా, మైనస్ ఇండికేట్ వాట్, ఇక్కడ మైనస్ అంటే ఏంటిది, ఈ యొక్క నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటిది, రియల్ ఇమేజ్ అద్దానికి ముందు పడుతుంది అని అర్థం. ఓకేనా, అద్దానికి ముందు పడుతుంది. ఎలా చెప్తారు సార్ అద్దానికి ముందు పడుతుంది, ఇట్ ఈజ్ ఏ రియల్ రిఫ్లెక్షన్. ఏమన్నారు, నిజమైన ప్రతిబింబం అని అన్నారు. సరే సార్, ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందమ్మా, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ 60 అనేది ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎనాలిసిస్ చేస్తున్నాను నేను మీకు. ఫ్యూచర్లో ఇంకా మీకు ఏమైనా వేరే బిట్స్ ఇస్తే ఎలా అనాలిసిస్ చేయాలని చూస్తున్నాను. సరే సార్, మాకు ఇది అసలు ఎలా వచ్చిందో చెప్పండి, మాకు తెలియట్లేదు. ఓకే, ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, ఇంకా మీకు దీనికి ఏం సంబంధం లేదు. బట్ నేను అనాలిసిస్ చేస్తున్నాను, ఫ్యూచర్లో మీకు ఏమైనా అవసరం వస్తే ఏమన్నా అనాలిసిస్ చేస్తున్నాను. ఏంటిది అంటే ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ఇదేంటిది పోల్, ఇదేంటిది ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఇదేంటిది ఎఫ్, ఈ మొత్తం ఏంటిది ఆర్. ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చి ఉండాల్సిందే. ఆల్రెడీ దీని గురించి బేసిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి 30 సెంటీమీటర్ల ముందు పెట్టారు. సో ఎక్కడ 30 సెంటీమీటర్లో మనకు తెలియదు, వెయిట్ చేద్దాం. ఫోకల్ లెంత్ ఎంత, 20. అంటే ఫోకల్ లెంత్ 20 అంటే ఈ మొత్తం ఎంత అయింది, 40 అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 సెంటీమీటర్స్ అయితే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 సెంటీమీటర్స్ అయితే 30 సెంటీమీటర్స్ ఎక్కడ వచ్చింది, 30 సెంటీమీటర్స్ ఎక్కడ వచ్చింది అంటే బిట్వీన్ ద సి అండ్ ఎఫ్, బిట్వీన్ ద సి అండ్ ఎఫ్, సికి మరియు ఎఫ్కి మధ్యలో ఈ యొక్క వస్తువుని పెట్టారు. ఎగ్జాక్ట్గా సి అండ్ ఎఫ్ మధ్యలో వస్తువుని పెట్టారు. ఇప్పుడు చెప్పండి, సి అండ్ ఎఫ్ మధ్యలో పెడితే వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ పడిద్ది. సరే సార్ నాకు గుర్తులేదు, రండి మనకి ఎలాగో సైకిల్ ఉంది కదా, ఇన్ఫినిటీలో పెట్టాం, ఒక వస్తువుని ఇన్ఫినిటీలో పెట్టాం, ఎఫ్ దగ్గర పడిద్ది. బిహైండ్ సి పెట్టాం, బిట్వీన్ సి అండ్ ఎఫ్ పెట్టారు, పడిద్ది. ఈ సి మీద పెట్టాం, సి మీదే పడిద్ది. సి అండ్ ఎఫ్ పెట్టాం, బిహైండ్ సి పడిద్ది. అంటే ప్రతిబింబం ఎక్కడ పడింది, బిహైండ్ సి పడింది. ఇక్కడ పడలేదు కదా, అంటే అద్దం వెనకాలేం పడలేదు కదా, అంటే బిహైండ్ సిఏ పడింది కదా. ఇదే బిహైండ్ సి అంటే అద్దం ముందే పడింది కదా. అద్దం ముందు పడితే ఏమంటాం, రియల్ రిఫ్లెక్షన్స్, నిజమైన ప్రతిబింబాలు అంటాం. అదే కదా ఇస్తున్నాడు వాడు ఇవ్వకపోయినా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదిగో రియల్ రిఫ్లెక్షన్. అయితే ఏంటి సార్, రియల్ రిఫ్లెక్షన్స్ అనేవి అద్దానికి ముందు పడతాయి కాబట్టి ఖచ్చితంగా నీకు వచ్చే ఆన్సరు మైనస్లలో ఉండాలి. ఇదిగో మైనస్లోనే ఉంది కదా, మనకు వచ్చిందంటే -60 కదా. ఈ మైనస్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే దీని యొక్క నేచర్ తెలియజేస్తుంది. ఓకేనా, జస్ట్ నేచర్ మాత్రమే తెలియజేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, 60 సెంటీమీటర్స్. ఇది అనాలిసిస్. ఓకేనా, ఇలాంటి అనాలిసిస్ చాలా 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 చేద్దాం, కానీ యూట్యూబ్లో చేయడం కుదరదు. ఓకేనా, సో ఆన్లైన్లో చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లెయిన్ మిర్రర్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లెయిన్ మిర్రర్. చూడండి, ఇవి చెప్పే ముందు నేను మీకు ఆల్రెడీ దీని అంతటిని కావాలని అలవాటు చేశాను.
ఓకేనా. మీకు అలవాటు ఎందుకు చేశాను అంటే మీరు ఫ్యూచర్లో ఏ బిట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ నేను కవర్ చేయకపోయినా సరే, ఒకవేళ పొరపాటున కవర్ చేయకపోయినా సరే, నేను ఇచ్చిన బేస్తో ఏ సమ్ అయినా సరే చేయగలరు. నేను మళ్ళీ బేసిస్ ఇస్తున్నా చూడండి. ఎప్పుడైనా సరే ఒక వస్తువు యొక్క ఇమేజు రియల్ అని పడింది అంటే, రియల్ అని అంటే నిజమైన ప్రతిబింబం పడిందంటే అది ఖచ్చితంగా ఇన్వర్టెడ్ అయి ఉండాలి. అంటే తల క్రిందుగా మాత్రమే పడి ఉండాలి. ఒక వస్తువు యొక్క ప్రతిబింబం ఎప్పుడైనా సరే నిజమైన ప్రతిబింబం అయితే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి అంటే తల కిందులుగానే పడి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్. వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబం అయితే ఇది ఖచ్చితంగా ఎరెక్టెడ్ అనే ఉండాలి. మిథ్యా ప్రతిబింబం అయితే ఖచ్చితంగా ఎరెక్టెడ్ అనే ఉండాలి. ఎరెక్టెడ్ అంటే ఏంటి? నిటారుగా, అంటే తల పైకే ఉండాలి, కాలు కిందగా ఉండాలి. కాలు పైకి తల కిందకి ఇట్లా కాదు. ఓకేనా. సో అంటే వర్చువల్ అని వస్తే ఖచ్చితంగా ఎరెక్టెడ్ ఉండాలి. ఒకవేళ ఆప్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి, ఒకవేళ ఆప్షన్లో రియల్ అని ఇచ్చి దీన్ని జాయిన్ చేస్తే, ఎరెక్టెడ్ అని జాయిన్ చేస్తే మీరు కన్సిడర్ చేయకూడదు. వర్చువల్ అని ఇచ్చేసి ఇన్వర్టెడ్ అని కనిపిస్తే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకి బేసిస్ ఇది. ఓకేనా. ఇప్పుడు చూద్దామా దీనికి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా ఒకవేళ చేయొచ్చేమో చూద్దాం. ఏమన్నాం చూడండి. ఒక సాధారణమైన దర్పణంకి దాని ద్వారా ఏర్పడే చిత్రం ప్రతిబింబం ఏంటిది? ప్రతిబింబం ఏంటిది అంటే చూడండి, ఏంటిది మీ అందరికి తెలుసు కదా, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఎప్పుడు కూడా ప్లెయిన్ మిర్రర్స్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ మాత్రమే పడతాయి. ఎందుకు సార్? ఇది ఒక ప్లెయిన్ మిర్రర్ అనుకుంటే ఇమేజ్ ఎప్పుడు కూడా ఈ వెనక భాగం మాత్రమే పడింది. వెనక ఎప్పుడైతే పడిందో, అద్దానికి ప్రతిబింబం వెనక ఎప్పుడైతే పడిందో దాన్ని ఏమంటారు? వర్చువల్ ఇమేజెస్ అంటారు. అద్దానికి ముందు ఎప్పుడైతే ప్రతిబింబం పడిందో దాన్ని ఏమంటారు? రియల్ ఇమేజెస్ అంటారు. ఓకేనా. ఈ బేసిస్ మీకు ఆల్రెడీ వచ్చాయి అనుకుంటున్నాను. చూడండి, రియల్ అని కనిపించింది అంటే మీకేం తెలియాలి? ఎరెక్టెడా? కాదు కదా, ఇన్వర్టెడ్ రావాలి. సో ఇది కాదు. మీకు ఆల్రెడీ తెలుసు వర్చువల్ అని. ఓకేనా. సరే, నెక్స్ట్ రియల్ అండ్ ఎరెక్టెడ్. ఇది కరెక్టా? ఇది కూడా కాదు. వర్చువల్ అండ్ లాటరలీ ఎరెక్టెడ్. ఓకే, ఇది కరెక్టే. వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ రావచ్చా? రాకూడదు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఓకేనా. అంటే ఎరెక్టెడ్ అంటే నిటారుగా. ఓకేనా, నిటారుగా అని అర్థం. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఇది. ఒకవేళ మీకు ఈ యొక్క ఆన్సర్ తెలియకపోయినా సరే ఇక్కడ బేసిక్స్ మీరు ఇలా నేర్చుకుంటే, ఈ బేసిక్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు, ఇలా బేసిక్స్ నేర్చుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ పెట్టడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్, ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లెయిన్ మిర్రర్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఇది ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను వీడియో క్యారెక్టరిస్టిక్స్ ఏంటని. ఏం చెప్పానమ్మా? సరే ఇది వదిలేసేయండి. ఒక ప్లెయిన్ మిర్రర్ రిఫ్లెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయమ్మా చెప్పండి. జస్ట్ మీకు నేను రివైజ్ చేస్తున్నాను. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అవునా. సెకండ్ ఏంటిది? లా ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ది ఈ యొక్క ఐ అనేది, ఆర్ అనేది, నార్మల్ అనేది ఒకే తలం పైన ఉంటాయి. ఓకేనా. ఇవి బేసిస్. ఓకేనా. ఇవి ఉంచుకొని జాగ్రత్తగా ఎప్పుడైనా సరే ఉపయోగపడతాయి మీకు. ఓకేనా. ఇక్కడ చూద్దాం. ఒక సాధారణమైన దర్పణం ద్వారా చిత్ర రూపం యొక్క లక్షణం ఏంటి అంటే ప్రతిబింబం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సేమ్ సైజ్. కరెక్టేగా. సేమ్ సైజ్. ఎప్పుడు కూడా సేమ్ సైజు మాత్రమే పడతాయి. ఇది కరెక్టే. ఎందుకంటే మనం అద్దంలో ఒక ప్లెయిన్ మిర్రర్లో మనం వచ్చి నిలబడ్డామంటే మనకంటే పెద్ద ఇమేజ్, మనకంటే చిన్న ఇమేజ్ పడదు. సేమ్ ఇమేజ్ పడుద్ది కదా. ఇది కరెక్టే. అండ్ ఎరెక్టెడ్. ఓకే, ఎరెక్టెడ్ ఇది కరెక్టే. వర్చువల్. ఓకే, ఇది కూడా కరెక్టే. వర్చువల్. కానీ ఇన్వర్టెడా? తల కిందులుగా పడిద్దా? అంటే మనం అద్దంలో మన ఫేస్ చూసుకుంటే మన కాళ్ళు పైకి తల కిందకి ఉంటాయా? ఉండవు కదా. సో ఇది ఆన్సర్ అయిద్దా? అవ్వదు. నెక్స్ట్, సేమ్ సైజ్. కరెక్టే. ఎరెక్టెడ్. కరెక్టే. మ్యాగ్నిఫై అవుతాయా? మ్యాగ్నిఫై అవ్వవు. రియల్ అవుతాయా? అసలు రియల్ అవ్వవు. ఇన్వర్టెడ్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, డిఫరెంట్ షేప్. ఎరెక్టెడ్, ఇన్వర్టెడ్, వర్చువల్. ఓకేనా. డిఫరెంట్ షేప్, ఎరెక్టెడ్, వర్చువల్. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి. సేమ్ సైజ్, ఎరెక్టెడ్, లాటరల్లీ ఇన్వర్టెడ్, వర్చువల్. సేమ్ సైజ్, ఎరెక్టెడ్, ఇన్వర్టెడ్, రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్. డిఫరెంట్ షేప్, ఎరెక్టెడ్, ఇన్వర్టెడ్. డిఫరెంట్ సైజ్, మ్యాగ్నిఫైడ్, ఇన్వర్టెడ్, వర్చువల్. ఓకేనా. సో ఈ ఆప్షన్స్ పక్కన పెట్టేయండి. నేను చెప్తున్నా చూడండి. ఇది ఆప్షన్స్ కొంచెం రాంగ్గా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. ఓకేనా. అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే చూడండి, సేమ్ సైజ్. ఓకేనా. సేమ్ సైజ్ అడిగింది ప్లెయిన్ మిర్రరే కదా. ఓకే, ప్లెయిన్ మిర్రర్, సేమ్ సైజ్. నెక్స్ట్, సేమ్ సైజ్ మాత్రమే కాదు,
వర్చువల్, సేమ్ సైజ్ మాత్రమే కాదు, వర్చువల్. ఓకేనా? వర్చువల్ వస్తే ఏం రావాలి? ఎరెక్టెడ్ అని రావాలి. ఓకేనా? ఇవి ఉండాలి. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఓకేనా? అక్కడ ఆప్షన్స్ వదిలేసేయండి, మీకు కాన్సెప్ట్ ఏదో కావాల్సింది. సేమ్ ఇదే క్వశ్చన్ ఇస్తారని గ్యారంటీ ఏంటి? సో ఇది మీరు చూసుకోండి. ఓకేనా? సేమ్ సైజ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. ఓకేనా? స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.